సతీష్ గారు, పెద్దలు వెంకటస్వామి గారు, రమేష్ గారు, ప్రెస్ మిత్రులు భాస్కర్ గారు, మా యూనివర్సిటీలో మిత్రులు వేదాంతరి గారు. అయితే సోదరులారా, ఇవాళ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు. ఈశ్వరయ్య గారు మేము వేదా గ్రామంలో ఒక పూల విగ్రహాన్ని ఆవిష్కరించాము. అందులో ఉన్న మిత్రుడు మాజీ ఎంపీ చనిపోయారు. ఆ రోజు రాత్రి ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. ఈరోజు చనిపోయినందుకు మనం అందరం సంతాపం జరుగుతాం. జరిగిపోయింది. ఆ రోజు ఈశ్వరయ్య గారిని మాకు అక్కడ చాలా బ్యాండ్ మేళంతో తీసుకెళ్ళి ఊరేగింపుగా తీసుకెళ్ళి వేదా గ్రామంలో పూల విగ్రహానికి ఈశ్వరయ్య చేతుల మీద యోగరామన్న గారు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఉండగా కూడా ఈశ్వరయ్య చేతుల మీదనే అక్కడ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈశ్వరయ్య గారు ఇంకోటి ఇప్పుడు చాలా నారాయణ గారు చెప్పారు. నారాయణ గారు ప్రెస్ డిబేట్లో మాట్లాడతారు కాబట్టి నారాయణ గారు దృష్టి కూడా తీసుకెళ్తున్నాను. సార్ 2021 నుంచి ఇప్పటి వరకు 2021-22 ఇయర్ నుంచి బీసీ విద్యార్థులు స్కాలర్షిప్ వేయలేదు. ఇక్కడ 5,000 నుంచి 20,000, 18,000, 28,000 ఉంటాయి, 12,000 ఉంటాయి. అవి ఇప్పటి వరకు పేమెంట్ తీయలేదు. కేసీఆర్ ఛాన్సర్ అడిగిన ఇప్పుడు కూడా ఇది వచ్చి 6 months అయింది. అందరూ తీసుకొని పై కోర్సు పోతారు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఫీజు కట్టకపోతే తీసి ఇవ్వదు. త్వరలో మనం ప్రెస్ మీట్ అయినా పెట్టి మనం అందరం కలిసి వెంటనే డబ్బులు చెల్లించాలని మనం గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. పేద విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. దృష్టిలో పెట్టుకోవాల్సిన. రెండవది, ఈ కార్యక్రమానికి వచ్చిన బాలికలు విద్యార్థులు ఎక్కువ మటుకు మహిళలు ఉన్నారు. తర్వాత పేరెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, ఈ దేశంలో మీకు పూలే గురించి తెలుసా? ఎంతమంది తెలుసు? మహాత్మా పూలే అందరికి తెలియదు, తెలుసుకోండి. తర్వాత అంబేద్కర్ గురించి తెలుసా? అందరికీ. ప్రతి దేశంలో అంబేద్కర్ ఏం చెప్పింది తెలుసా? అంబేద్కర్ గురువు ఎవరు తెలుసా? పూలే. అంబేద్కర్ సమాధిలో పోయి మా గురువు పూలే అని చెప్పింది అంబేద్కర్. అంబేద్కర్ గురువు పూలే. మనం పూలే అడగడం, పూలే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అయితే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 80% కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, లాయర్ అయింది. మీరు చైతన్యంలో చదువుకున్న వాళ్ళు గొప్పగా ఉంటారు, ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గొప్పగా ఉంటారు అనుకోవద్దు. మీరు ఒకసారి ఇంటికి పోయి ఎట్లా కొట్టండి. IAS IPS ఆఫీసర్లు అయిన వాళ్ళందరూ 80% గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. మీరు ఎప్పుడు కూడా నిరాశ చెందద్దు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పక్క వాళ్ళు వేరే స్కూల్లో చదువుకున్నారు, అది గొప్పగా ఉన్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. మనసులో తీసేయండి. ఇంకా అంబేద్కర్ ఒక మాట చెప్పింది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రము పేదరికము పోవాలంటే ఒక చదువే, ఒక విద్యతో ఏదైనా సాధించవచ్చు. మనము చదువును ఆపేస్తే పేదరికానికి కొని తెచ్చుకున్నాం. చదువును ఆపేస్తే పేదరికానికి కొని తెచ్చుకున్నట్టే. చదువుతూనే మనం ముందు పోతాం, చదువుతూనే పేదరికాన్ని జయిస్తాం. మనకు ప్రజలు చెప్పారు, పూలే గురించి అంబేద్కర్ గురించి మీరు చదవండి. మీరు చదువు ఎప్పుడు ఆపేయద్దు. 10వ తరగతికి వచ్చారు, ఇంకా 5 years చదువుకుంటే అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. 5 సంవత్సరాలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ ఎక్కడ కాకుండా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియజేయండి.